ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఈ ఇంట్లో వాళ్ళకి బాగా క్లోజ్ అంటారు, కానీ కళ్ళ ముందు కూడా ఎప్పుడు ఎందుకు రారు? చెప్పు. ఎంత గొప్ప ప్రశ్నను సంధించితివి. ఇటువంటి కీలకమైన ప్రశ్నలనే సంధింపుము. నీవు సమాధానము చెప్పుము బాలిక, చెప్పుము. అసలు నీవు సంధిస్తున్న ప్రశ్నలను చూచుచుంటే నా ఒళ్ళంతా పులకరిస్తున్నది. సమాధానము చెప్పలేక ఈ బాలిక పెట్టిన బిక్కముఖము చూస్తుంటే సంధింపుము. మరొక ప్రశ్న సంధింపుము. సమాధానము చెప్పుము. ఏమైందక్క? ఎందుకేమీ మాట్లాడడం లేదు? చెప్పండి, ఎందుకు ఈ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు? ఎందుకు ఎప్పుడు అందరినీ దూరం నుంచి చూస్తూ ఉంటారు? అసలు ఈ ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయితే ఎందుకు అంత బాధపడిపోతారు? నిజం చెప్పండి అక్క, అసలు మీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? చెప్తాను మిస్సమ్మ, అన్నీ చెప్తాను. ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తాను. నేనెందుకు ఇక్కడే ఉంటున్నాను, ఎందుకు మీ చుట్టూనే తిరుగుతున్నాను, అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను. బాలిక, ఏం మాట్లాడుచుంటివి? ఏదో ఒకటి చెప్పి తప్పించుకొనుము, మరొక మారిటు రానని చెప్పుము. అంతేగాని నిజమును మాత్రము చెప్పకము. పర్లేదక్క, చెప్పండి. ఎన్ని రోజుల నుంచి నీ దగ్గర ఒక నిజాన్ని దాచాను మిస్సమ్మ. ఇంకా ఎన్ని రోజులు దాచాలో తెలీదు. అందుకే నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో చెప్తున్నా. బాలిక, నా మాట వినుము. ఈ బాలికకు నిజము తెలిసినచో ఏ మగునో నీకు తెలియను కదా. దయచేసి తొందరపడకము. ఈ ఇంటి మొదటి కోడలు నేనే. ఈ ఇంటి మొదటి కోడలు బాలిక, వద్దు బాలిక, దయచేసి నా మాట వినుము. ఏదో ఒకటి చెప్పుము. పరిహాసం ఆడితేనని చెప్పుము బాలిక. ఆయన మొదటి భార్యని నేనే. ఆ పిల్లల తల్లి కూడా నేనే. యాక్సిడెంట్లో చనిపోయింది కూడా నేనే. ఏం మాట్లాడుతున్నావు అక్క? చెప్పండి అక్క. బ్రతికున్న మీరు చనిపోయిన ఆరు అక్క ఎలా అవ్వగలరు? అవ్వలేను. యాజ్ యూజువల్ అక్క, నాకేమీ అర్థం కాలేదు. ఏం లేదు మిస్సమ్మ, ఒక అందమైన కుటుంబం, అనుకోకుండా ఒక ప్రమాదంలో అమ్మ చనిపోతుంది. పిల్లలకి తండ్రికి అండగా ఒక మంచి అమ్మాయి వాళ్ళ లైఫ్లోకి అనుకోకుండా వస్తుంది. ఆ
అతిథిగా వచ్చి భార్యగా అవతారం ఎత్తి ఆ ఇంటికి పొంచి ఉన్న ముప్పుని తప్పిస్తూ అందరి మెప్పు పొందుతూ ఉంటుంది. మన అరుంధతి మిస్సమ్మ ఒకేలా ఉంటారు, ఒకేలా ఆలోచిస్తారు అనిపిస్తుంది. అబ్బా సూపర్ అక్క, సేమ్ మా కథలానే ఉంది. మరి చెప్పాను కదా. అక్క అక్క నెక్స్ట్ ఏమవుతుంది? అంటే ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాను మిస్సమ్మ, ఎండింగ్ ఇంకా ఆలోచించలేదు. అయ్యో కనీసం నెక్స్ట్ ఏమవుతుందో చెప్పొచ్చు కదా. ఆహా అయినా కథలు ఎలా రాస్తారు అంటే ఐడియాలు ఎలా వస్తాయి అంటున్నా. అంటే అన్నీ రియల్ లైఫ్ లో జరిగేవి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. ఓ అంటే ఎలా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకపోతే వదిలేలా లేదు. అంటే అది ఇన్సిడెంట్స్ ఇన్ రియల్ లైఫ్, రియల్ లైఫ్ ని బేస్ చేసుకుని. అంటే అక్క అదే ఎలాంటివి? ఒక ఎగ్జాంపుల్ చెప్తే నాకు అర్థమైపోతుంది. అక్క నాకు ఆయనకి మధ్య ఏమైనా చెప్పొచ్చు కదా, నాకు కూడా బాగుంటుంది. బాలిక, ఆ బాలికకు నచ్చు విధముగా ఏదైనా చెప్పుము, అప్పుడే ఆ బాలిక నిన్ను విడువును. అది ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తావు మిసమ్మా, నడుస్తూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్తావు. అప్పుడు ఆయన నువ్వు కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకొని చూసుకుంటారు. అప్పుడు ఆ పాలని సగం సగం షేర్ చేసుకుని తాగుతారు. అప్పుడు నీకొచ్చిన పాల మిసాలు తుడవడానికి ఆయన అలా దగ్గరికొస్తారు. చాలక్క, ఈ మాత్రం హింటిస్తే చాలు, ఇంకా నేను చూసుకుంటా. ఈ మాట ఎవరికి చెప్పనని మాట ఇవ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.